తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కేబినెట్ లో హాట్ గా చర్చ జరిగింది. ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అవసరమైతే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఏపీ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే ఏపీకి అన్యాయం జరుగుతుందని వాదిస్తోంది. శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, తెలంగాణ ప్రాజెక్టులపై మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రధానంగా ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం మొత్తం ఇరిగేషన్ శాఖ మీద కాన్సన్ట్రేట్ చేసి చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ చేపడుతున్న ఈ కృష్ణా గోదావరి నదుల మీద ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఈ ప్రాజెక్టులు బయటికి అనుమతులు లేకుండా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వాళ్ళు నీరు కింద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీరు వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించి అటు కేంద్ర జలవనరుల శాఖకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి వరకు అందలేదు అన్న సమాచారం తమ వద్ద ఉందని అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, కేంద్రానికి లేఖ రాయాలని ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ లేఖ రాయడంతో పాటు కేంద్రాన్ని వీళ్ళు కోరబోతుంది ఏంటంటే సంయుక్తంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయమని కోరుతున్నారు. ఈ సమావేశంలో ఈ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ఇబ్బందులండి, తెలంగాణకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఇద్దరికి అనుకూలకంగా మధ్య మార్గంగా ఏ విధంగా వెళ్లాలన్నది అప్పుడు కుదురుతుంది. ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య అనేక రకాలైన అంతరాలు, రైతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, తర్వాత మిగతా ప్రాంతాలు గోదావరి మీద చేపడుతున్న ప్రాజెక్టుల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో అక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఒకవేళ అప్పటికీ కూడా సమస్య జటిలమయ్యి పరిష్కారం కాకపోయే పరిస్థితి అయితే సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని తాత్కాలికంగా ఆఫ్ చేసే విధంగా సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలని ఒక నిర్ణయం ఏపీ కేబినెట్ ఈ రోజు జరిగిన సమావేశంలో తీసుకుంది సుష్మా. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఇది ఒకటే కాకుండా ఇంకా 2-3 ఇంపార్టెంట్ అయిన డెసిషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు దృష్టి పెట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.